సో, అసలు క్యాసినోలో ఏ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి? అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ కాకుండా ఒక సరదాగా ఈవెన్ ఒక సామాన్య ప్రజలు కూడా ఆడొచ్చా? సామాన్య ప్రజలు కూడా ఆడొచ్చా అంటే, వచ్చి ఆడొచ్చండి. లో లిమిట్స్ కూడా ఉంటాయి మా దగ్గర. హై లిమిట్స్ కూడా ఉంటాయి. కానీ మేము సామాన్య ప్రజల్ని ఎంటర్‌టైన్ చెయ్యం. ఎందుకంటే మేమే మామూలుగానే ఎంటర్‌టైన్ చేయమండి. ఎందుకంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అనేది. ఓకే. సో, రిచ్ పీపుల్ ఏంటంటే ద ఫర్ దెమ్ ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్. సో, ఆళ్ళకి ఓకే గానీ సాధారణమైన నార్మల్ లైఫ్‌లో అది కొంచెం ఇది. సో, ఇక గేమ్స్ అంటారా, మనకి దగ్గర కూడా అబ్రాడ్‌లో ఏ గేమ్స్ ఏది ఉన్నాయో అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకే. రౌలెట్, బకారెట్, అందర్ బహార్, మినీ ఫ్లెష్, బ్యా కాసినో వార్, ఓకే. రౌలెట్ అన్నీ మన ఇండియన్ ఫ్లెష్ అన్ని గేమ్స్ అబ్రాడ్‌లో ఏ గేమ్స్ అయితే ఉంటాయో బ్లాక్ జాక్ అంటే అన్నీ మన మన దగ్గర దగ్గర ఎక్కువ కూడా. ఏ గేమ్స్ ఆడతారు? మన దగ్గరొచ్చి మన సౌత్ ఇండియాలో ఎక్కువ ఫేమస్ గేమ్ వచ్చి అందర్ బహార్ బాగా ఆడతారు. ఓకే. దాని తర్వాత రౌలెట్ కొంచెం ఎక్కువ ఆడతారు. ఓకే. సో, అంటే ఏదో ఎవ్రీ 1 అవర్‌కి మీరు చేంజ్ చేస్తారంట కదా! ఎందుకని అట్లా గేమ్స్ కంటిన్యూ అంటే అవుతున్నాయి? డీలర్ చేంజ్ డీలర్స్ గురించి చేంజ్ చేయడం మాట్లాడుతున్నారా ఆ! మీరు? అది ఇట్స్ క్యాసినో రూల్స్ అండి. ఎవ్రీ 1 అవర్ డీలర్ చేంజ్ ఆటోమేటిక్‌గా అవుతా ఉంటారు. ఎందుకంటే ఒక్క డీలరే ఎక్కువసేపు డీల్ చేయలేరు గదా! దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. హ్మ్. సో, కొంత రూమర్ ఏమనుందంటే మేము ప్లేయర్ గెలిస్తే మేము డీలర్‌ని చేంజ్ చేస్తామని కొన్ని అనుకుంటూ ఉంటారు గానీ అదేం గాదు. హ్మ్. మాకు కొన్ని ఫిక్స్డ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం మేము ఎవ్రీ 1 అవర్ డీలర్, సూపర్వైజర్ చేంజ్ అవ్వటం అనేది క్వైట్ న్యాచురల్. ఓకే. సో, మీరు రూమర్ అన్నారు గనుక నాకు యాక్చువల్‌గా నేను విన్న రూమర్ రీసెంట్ టైమ్స్‌లో ఏంటి అంటే సమ్ ఏదో గ్యాస్ ఏదో మీరు లీక్ చేయడం జరుగుతది. దానివల్ల ఎక్కువ మంది అమౌంట్ పోగొట్టుకుంటారు. అలాగే మీ మీ వైపు వాళ్ళని ఎక్కువగా గెలిపిస్తారు. అట్లా ఉంది. అది నిజమేనా? అలా ఏముండదండి. అలా ఏముండదు. ఇయన్నీ రూమర్సే మీరు చెప్పినట్టే. గ్యాస్‌లు వదలటాలు గాని ఏమి ఉండవు. క్యాసినోలో ఎలా ఉంటదంటే మీకు డేకి, నైట్‌కి తేడా తెలీదు. ఓకే. సో, ఏ క్యాసినో కూడా మీకు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారో లేదో హ్మ్. కిటికీలయి ఉండవు. హుహు. అంటే ఇప్పుడు లైట్స్ మనకి మీదే ఆన్ షో నడుస్తా అయినా, ఉంటది. ఆఫ్ షో అయినా అట్లనే ఉంటది. అలాగే ఉంటది. ఓకే. ఆన్ షోర్ క్యాసినోస్ అయినా, ఆఫ్ షోర్ క్యాసినోస్ అయినా మీకు ఓన్లీ లైట్స్ మీదే మీకు బయటకొస్తే గాని మీకు డే ఆ నైట్ అనేది తేడా తెలీదు. ఓకే. ఆ! అది అది ఏదో దాని 'బిగ్ బాస్' అది హౌస్ అదొక లాగా ఆ! ఉంది. ఆ! జస్ట్ లైక్ దట్. సో, మనకు అంతే తప్ప గ్యాస్ వదలటం, ప్లేయర్‌ని కావాలని ఓడించటం అదేం ఉండదు. హ్మ్. నేచురల్ గేమే నడుస్తా ఉంటుంది. ఓకే. సో, అదే 'బిగ్ బాస్' అనగానే మీ క్యాస్ట్‌నో నేమ్ కూడా 'బిగ్ బి' కదా! అవును. సో, ఏదైనా రీజన్ ఉందా అది పెట్టడానికి అట్లా ఏమైనా? అంటే రీజన్ ఏం లేదు. నాకెందుకో ఆ పేరు నచ్చింది. నచ్చి నాయి కంపెనీస్ కూడా బిగ్ బి గ్రూప్ నాది యాక్చువల్‌గా. ఓకే. మల్టిపుల్ కంపెనీస్ నాయి. దాంట్లో సో, మల్టిపుల్ కంపెనీస్ ఆల్రెడీ బిగ్ బి పేరు మీద ఉన్నాయి కాబట్టి నేను ఇంకా క్యాజినో వేర్ కూడా బిగ్ బి అనే సెలెక్ట్ చేసుకున్నాను. హుహు. సో, దట్స్ ఇట్. ఓకే. సో, ఈ ఫీల్డ్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సుంటుంది. ఈవెన్ గవర్నమెంట్ నుంచి గాని, లేకపోతే అక్కడ ఆడుతున్న వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు కూడా అన్‌కాన్షియస్‌లో ఉంటారు. చాలా గొడవలు జరుగుతా ఉంటాయి గదా! సో, అట్లాంటి టైంలో మీరెలా డీల్ చేస్తారు? కరెక్ట్‌గానే అడిగారు మీరు. సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉంటది మా దగ్గర. ఏమి ఓకే. గొడవలయి అవ్వకుండా గొడవలయి ఎందుకవుతాయంటే కొంచెం డ్రింక్ చేసి ఉంటారు కాబట్టి అవుతాయి హ్మ్. తప్ప హ్మ్. వేరే విధంగా ఏం గాదు. ఓకే. అంత ఇది ఇబ్బందేం ఉండదు. మామూలుగానే కంట్రోల్ అవుతూ ఉంటది. ఓకే. ఎక్కడన్నా రేర్ ఇదవుతూ ఉంటది. గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు క్వెషనే ఉండదండి. ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే మై లీగల్ మీ క్యాసినోస్ లీగల్. కదా! అవును. మేము అవును. చాలా హై అమౌంట్స్ యాస్ ఎ లైసెన్స్ ఫీస్ కడతాం మేము ఎవ్రీ ఇయర్. హ్మ్. హ్మ్. ఆహ్, సో, ఎవ్రీ ఇయర్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. యెస్. అండ్ లైసెన్స్ లాంగ్ టైమ్‌కే దొరుకుద్ది. కానీ ఓకే. ఫీజు మట్టుకు ఎవ్రీ ఇయర్ కట్టుకోవాలి. ఓకే. హుహు. హ్యూజ్ అమౌంట్ మీకు. హ్మ్. సో, అన్‌ఎక్స్‌పెక్టెడా? యాహ్! ఓకే. సో, పర్టిక్యులర్‌గా గోవా గవర్నమెంటు బాగా పెంచేసింది లైసెన్స్ ఫీజులు. హ్మ్. సో, అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే. సో, అంటే రెవెన్యూ కన్నా కూడా లైసెన్స్‌ది ఎక్కువైపోయిందనుకుంటున్నారా? అలా ఏం గాదు. సర్వైవలే. కానీ మేము కూడా ఇంక మార్కెటింగ్ పెంచుకొని ఇంకా అలా దానికి ఓకే. మాకు ఇది కొంచెం ఎఫెక్టు. హుహు. మాకు మెయిన్ ఎఫెక్టు ఈ ఔట్ ఆఫ్ కంట్రీస్ లైక్ శ్రీలంక, నేపాల్ ఒకటైతే రెండోదొచ్చి ఈ ఆన్‌లైన్ క్యాసినోస్ ఒకటి బాగా ఇవాళ రేపు నడుస్తున్నాయండి. హ్మ్. దాని వలన మాకు బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. ఇంట్లో ఇల్లీగల్ కదా! ఆన్‌లైన్ ఆ! క్యాసినో అనేది. యెస్. యెస్. ఆ! యూ ఆర్ మరి అబ్సల్యూట్లీ గవర్నమెంట్ కరెక్ట్. ఎట్లా దాన్ని ఎంకరేజ్ చేస్తోంది? గవర్నమెంట్ ఎంకరేజ్ చేయట్లేదండి. ఇల్లీగలే.
కానీ గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకోలేకపోతుంది, పట్టుకోలేకపోతుంది, దాన్ని పట్టుకోలేకపోతుంది. దగ్గర ఓకే. దగ్గర ఒక 7-8 ఇయర్స్ నుంచి ఇల్లీగల్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది విపరీతంగా నడుస్తుంది. దానివల్ల మాకు బాగా ఎఫెక్ట్. ఓకే. అదొకటి, ఈ అబ్రాడ్లో క్యాజినోస్కి వెళ్ళిపోవటం ఒకటి. అది కాకుండా ఇండియాలో కొన్ని స్టేట్లలో ఇల్లీగల్ క్యాజినో, ఫామ్ హౌస్ల్లో ఇక్కడ అక్కడ కొంచెం ఇల్లీగల్ క్యాజినోస్ నడుపుతుంటారు. ఇవన్నీ కలుపుకొని మాకు బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. మేము ప్రాపర్గా లైసెన్స్ ఫీజులు కట్టుకొని లీగల్గా లైసెన్స్లు తెచ్చుకొని ఇంత ఇన్వెస్ట్ చేసుకొని క్రోర్స్ ఆఫ్ రూపీస్, నా దగ్గర ఆల్మోస్ట్ 240 స్టాఫ్ నా ఓకే. క్యాజినోలో 3 ఓకే. షిఫ్ట్లో. నేను ఆల్మోస్ట్ 55 lakhs మంత్లీ శాలరీస్ 24/7 ఉంటుందండి? 24/7 3 ఓకే. షిఫ్ట్లు. ఓకే. ఆల్మోస్ట్ 50 to 55 lakhs స్టాఫ్ శాలరీస్ మంత్లీ నాకు. ఇంత ఖర్చు పెట్టి, ఇంత ఎఫర్ట్స్ పెట్టి మేము చేసి ఈ ఆన్లైన్ క్యాజినోలు, ఈ అబ్రాడ్లో ఈ వావ్. ఇల్లీగల్ క్యాజినోస్, వీటి వల్ల మాకు చాలా ఎఫెక్ట్ ఉంది. ఓకే. సో ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఒక 2-3 టేబుల్స్ వేసి కొంతమంది మీరు అన్నట్టు ఫామ్ హౌస్లో రన్ చేస్తున్నారు. బట్ వాళ్ళ నేమ్స్ అవసరం లేదనుకోండి. సో అంటే అది ఇంతకుముందు జరిగేదండి, ఇప్పుడు కొంచెం అది కంట్రోల్ అయింది. ఓకే. ఫామ్ హౌస్ల్లో వేసేది ఇప్పుడు కంట్రోల్ అయింది. తెలంగాణ వరకు, ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్లలో కూడా ఇప్పుడు ఇల్లీగల్ క్యాజినోస్ అలా తగ్గినాయి. కానీ ఏజెంట్స్ బాగా పెరిగిపోయారు. వాళ్ళు అబ్రాడ్ తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. 200-300 పీపుల్ని అబ్రాడ్ తీసుకెళ్ళి ఫ్లైట్స్, రిసార్ట్స్ బుక్ చేసి క్యాజినో, అబ్రాడ్ క్యాజినోస్ తోట ఇదయ్యి, యాక్చువల్గా అది ఇల్లీగల్. ఇండియన్ మనీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇట్స్ లైక్ మనీ లాండరింగ్. అవును. అది మనీ లాండరింగ్ వస్తుంది, కిందకు వస్తుంది, కానీ ఇంకా అలా నడుస్తుంది. అవి ఇంకా వాటిని కంట్రోల్ చేయకపోతే లీగల్ క్యాజినోస్ కొంచెం ఇబ్బంది. ఓకే. ఈ మధ్య కూడా ఒకటి 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. పేపర్లో కూడా వచ్చింది. అవును. 2-3 days రీసెంట్ గా బ్యాక్ మొన్న పేపర్లో 5th కూడా ఒక వచ్చింది. జార్జియాలో ఒక ఈవెంట్ ఏదో జరగాల్సి ఉందంట కదా, అది క్యాన్సిల్ అయింది అంట కదా. క్యాన్సిల్ అంటే అయింది. దేని వల్ల అంటారు అది? ఈవెంట్ చేసుకునే వాళ్ళలోనే ఆధిపత్య పోరని కూడా చెప్పొచ్చు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. ప్లస్ ఈ మంత్ ఎండ్ కూడా ఇంకోటి ఉంది, ఓకే. అది కూడా క్యాన్సిల్ అయిందని నేను విన్నాను. ఏదైనా అది వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకోవడం అనేది అల్టిమేట్గా మాకు మంచిదే. కానీ యాక్చువల్గా గవర్నమెంట్ ఏదో ముందుకు వచ్చి అవన్నీ కంట్రోల్ చేయాలి తప్ప వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చే వరకు ఆగటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే. సో మీరు ఈవెంట్స్ అవి కూడా రన్ చేస్తూ ఉంటారా? ఆ హౌస్ ఈవెంట్ ఎప్పుడైనా చేస్తాం మేము. ఓకే. యానివర్సరీస్ కానీ, నా బర్త్డే కానీ, యానివర్సరీస్ కానీ, ఇలా హౌస్ ఓకే. ఈవెంట్ చేస్తుంటాం అప్పుడప్పుడు. ఓకే. ఓకే. క్యాసినో మాది కాబట్టి మేము ఈవెంట్స్కి ఇస్తూ ఉంటాం. అంటే ఎస్పెషల్ ఎవరైనా టేబుల్స్ రన్ చేసుకోవడానికి ఇస్తాం, ఈవెంట్స్ ఓకే. చేసుకోవడానికి ఇస్తాం. మా దగ్గర కూడా ఏజెంట్స్ కమిషన్ మీద ప్లేయర్స్ని తెస్తూ ఉంటారు. Hello everyone, this is Payal Rajput. This is Sadia from Government. Here today at Big B Casino in Florida. Now I'm here at Big B Casino. I am extremely happy to be here today. So very first time I have come here to Big B Casino. Goa number 1 casino है. And it's a lovely event going on, so I'm glad to be a part of it. Very excited to be here. Honestly, this is my first casino experience and super excited. Let's see how it goes. Forward to have a great night with Big B Casino event. Thank you so much. అంటే ఎక్కువ దీనికి ఏమైనా సీజన్ ఉంటుందా, లేకపోతే ఓవరాల్ ఇయర్ మొత్తం కూడా మీకు ఒకటే రన్ అవుతుంటుందా? అసలు క్యాజినో అనేది సీజన్ లేదు. సీజన్ లేదు. 365 days మాది క్యాజినో ఓకే. బాగానే రన్ అవుతూ అంటే ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే గోవాలో క్రిస్మస్ కి కానీ న్యూ ఇయర్ కానీ ఎక్కువ మంది పీపుల్ వస్తూ ఉంటారు అది బేసిక్ గా ఈ 3-4 అది మంత్స్ అది లో. అది పాత రోజులు అండి. ఇప్పుడు ఎలా ఉందంటే ఆ టైంలో అది పీక్ టైం. హోటల్స్ కానీ ఫ్లైట్ ఫేర్స్ కానీ చాలా హై ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మాన్సూన్ కూడా బాగా జరుగుతుంది మా క్యాజినో. ఎందుకంటే మాన్సూన్లో మీకు రిసార్ట్స్ చాలా తక్కువ రేట్లకు దొరుకుతాయి. ఓకే. ప్లస్ ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా తక్కువ రేట్లో ఉంటాయి. సో మాన్సూన్ కూడా మాకు బిజినెస్ బాగా నడుస్తుంది ఇప్పుడు కంపారిటివ్లీ సీజన్. సో మనకేంటి ఇప్పుడు మన తెలుగు వాళ్ళు శ్రీలంక, కొలంబో వెళ్తున్నట్లు మన గోవా మీ క్యాసినోకి వేరే అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారా? గోవా కాబట్టి కొంచెం వస్తారు. ఓకే. ఎందుకంటే గోవాలో ఫారినర్స్ బాగా వస్తారు జనరల్గా సీజన్లో. స్టార్ట్స్ ఫ్రమ్ నవంబర్ టు మార్చ్. ఓకే. ఫారినర్స్ లైక్ జర్మన్స్, రష్యన్స్, ఇంగ్లాండ్ నుంచి కానీ యూరోప్ కంట్రీస్ నుంచి వస్తారు కొంచెం. ఓకే. దే కమ్ యాజ్ ఎ టూరిస్ట్, బట్ వన్స్ ట్వైస్ దే విజిట్ టు అవర్ క్యాసినో. సో అంటే మన ఇండియన్స్ ఎక్కువ అమౌంట్ పెట్టి ఆడతారా, లేకపోతే ఫారినర్స్ ఎక్కువ అమౌంట్ పెట్టి ఆడతారా? ఇండియన్సే ఇవాళ రేపు గట్టిగా అందరూ బ్లాక్ మనీ ఎక్కువ ఉందా? గట్టిగా ఆడుతున్నారు.
అంతేనా? కంపారిటివ్లీ ఫారినర్స్. ఓకే.